ఎయిర్ ప్యూరిఫైర్ల మీద జిఎస్టీని వెంటనే తగ్గించలేం, 18 నుంచి 5% తగ్గింపు సాధ్యం కాదని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం చెప్పింది. యాక్చువల్గా ఇది ఏమైందంటే మన ఢిల్లీ హైకోర్టులో కేసు వచ్చింది. అరే బయట గాలి అయినా పీల్చుకోవడానికి అవకాశం లేదు, మొత్తం ఢిల్లీ అంతా పొల్యూటెడ్ అయిపోయింది, కనీసం ఎయిర్ ప్యూరిఫైర్ల మీద 18% జిఎస్టీ ఏందయ్యా, 5% కన్నా తగ్గించండి అని ఒక హైకోర్టు జడ్జి అడిగిండు అనమాట. హైకోర్టు అడిగింది. సో దీనికి కేంద్రం కోర్టుకు చెప్తున్నది ఇది సాధ్యం కాదు ఇప్పట్లో అని. ఎందుకు సాధ్యం కాదు, దేనికి సాధ్యం కాదు, ఎందుకు సాధ్యం కాదు? జిఎస్టీ కౌన్సిల్ కూర్చొని నిర్ణయం తీసుకోలేదా? జిఎస్టీ కౌన్సిల్ నిర్ణీత ప్రక్రియ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే మరిన్ని డిమాండ్లు వస్తాయి. ఇప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడే డిమాండ్ కదా ఇది. కోర్టు చాలా అద్భుతంగా చెప్పింది కదా. ఇంకా ఎన్నో డిమాండ్లు వస్తాయండి. ఏం డిమాండ్లు వస్తాయి? మీరు వచ్చిన ప్రతి డిమాండ్ని పరిష్కరిస్తున్నారా? కోర్టే అడిగింది కదా, కోర్టు జడ్జి అడుగుతున్నాడు కదా. ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటదట. ఊరిని అమ్మ, మరి ఆడ ప్రాణాలు పోవా? ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఆ కొంత వెసులుబాటు కల్పిస్తే, ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుక్కుంటే స్వచ్ఛమైన గాలి కొంత పీల్చి ప్రాణాలు నిలుపుకుంటారు కదా. దీనికి ఆర్థిక క్రమశిక్షణ ఏం కంపారిజన్? ఎయిర్ పొల్యూషన్ పెరగడంపై కోర్టు ఆందోళన, నిర్ణయం తీసుకోవడంలో జిఎస్టీ మండలికి ఇబ్బంది ఏంటని ప్రశ్న. కేంద్రానికి 10 రోజుల గడువు, వచ్చే నెల 9వ తేదీకి విచారణ వాయిదా. అసలు అవసరమైతే 0% దాంట్లోకి తీసుకురావాలి. దాన్ని ప్రజలకి అత్యవసరమైందండి, అది అత్యవసరమైంది. అది